దేవునామానికి మహిమ కలుగుగాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము. అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం జీవించుకున్నాక, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. దావీదుని కనుగొని అంటే సౌలు అభిషేకించబడిన తర్వాత సౌలును గూర్చి దేవుడు ఎక్కడా కూడా సంతృప్తి చెందినట్లుగా లేఖనంలో లేదు. ఎక్కడ చూసినా రాజును నియమించినందుకు బాధపడినట్లుగానే మనం నేర్చుకున్నాం. గడిచినటువంటి వారాలలో ఈ 15 అధ్యాయాల వరకు కూడా నేర్చుకున్నాం. సౌలు పట్ల దేవునికి తృప్తి లేదు కాబట్టి సౌలును అభిషేకించాడు. కానీ ఆ తర్వాత ఒక మంచి వ్యక్తి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నట్లుగా అనిపించింది. ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడే కనుగొంటామనే మాట రాస్తాం లేదా అంటాం. నాకు దొరికింది అని అంటాం. అంటే సౌలు పట్ల దేవునికి సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి లేదు. పేరుకి రాజుగా ఉన్నాడు కానీ ఎక్కడికి పంపించినా, ఏది చేసినా, ఏది చేయమన్నా ఆ మాట వినడు. గత శుక్రవారం మనం నేర్చుకున్నాం. అతడు మొట్టమొదటి మాటలోనే ఉంది, నా మాట యెహోవా మాట నీకు విను అని మరలా హెచ్చరిక చేయడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే నన్ను ఇంకా సౌలు అనుసరించుటలేదు అని దేవుడు సమూయేలు దగ్గర వాపోతున్నట్లుగా మనం చూసాం. శుక్రవారం మనం నేర్చుకున్నాం. ఈరోజు అదే సౌలును అదే అధ్యాయంలో తిరస్కరించినట్లుగా లేదా విసర్జించినట్లుగా కూడా మనం నేర్చుకున్నాం. దాని కంటిన్యూస్గా ఈ వాక్యం ఏమనుందంటే, దేవుడు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని, అంటే ఒక వ్యక్తిని తిరస్కరించే ముందే దేవుడు వేటాడటం మొదలు పెడతాడనమాట. ఎవరి కొరకు అని అంటే ఆయనకు నచ్చిన వ్యక్తి కొరకు. అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే సౌలులో ఏమీ లేదు అని అంటే దేవుని ఇష్టాన్ని ఎక్కడ కూడా సౌలు నెరవేర్చినట్లుగా కూడా మనం ఇక్కడ చూడలేకపోయాం. ఒక్క విషయంలో కూడా చేస్తే సగం చేశాడు, లేదంటే పూర్తిగా చేయలేదు. ఇది సౌలు వీక్నెస్. కానీ ప్రక్కన అధ్యాయానికి వచ్చేసరికి అది ఎన్ని రోజులు గ్యాప్ ఉందో తెలియదు, నాకు చరిత్ర తెలియదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను. నిజంగా మన జీవితాల్లో ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచన చేస్తే మనల్ని దేవుడు వెంటాడడా, వెతకడా? ఆయనంట భక్తి పరులందరినీ కూడా ప్రతి ఉదయాన్నే వెతుకుతూ ఉంటాడంట. బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల ప్రార్థనల కొరకు ఆయన మొట్టమొదటి టైంలోనే, మొదటి జాములోనే ఆయన వెతుకుతూ ఉంటాడంట. నీతిమంతుల ప్రార్థనల కొరకు, నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు దేశమంతా వెతుకుతూ ఉంటాడంట. అలా వెతుకులాటలో దొరికిన వాడే దావీదు. అతని యోగ్యత ఏమిటో మనందరికీ తెలుసు. కానీ అతడు నా హృదయానుసారుడైన, దేవుడు కనుగొనే నాటికే నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్తున్నాడు. దేవుడు కనుగొన్న తర్వాత దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొందిన వ్యక్తి కాదు దావీదు.
దేవుడు కనుగొనే సమయానికే దేవుని హృదయంలో ఉన్నదంతయు నెరవేర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడే దావీదు. అందుకనే దేవుడు మొదటి మాటలోనే అతడు నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి మనవి వినాలంటే, ఒక వ్యక్తి అనుకూలంగా ఉండాలంటే, దేవుడు మన పక్షముగా కార్యాలు చేయాలంటే మొదటిగా ఆయన చిత్తములో మనము ఉండి తీరాలి. ఒకవేళ దారి తొలగిన పరిస్థితులు ప్రతికూలములైన అనుకూలతలోనికి వచ్చే వరకు కూడా ఆయన కనుదృష్టిలో మనము పడము. భక్తిహీనులంట కీర్తనాకారుడు చెప్తున్నాడు, నిశ్చయముగా జారడి స్థలములోనే ఉన్నారట. కాబట్టి వాళ్ళ కొరకు ఆయన వెతకడు. భక్తిహీనుల కొరకు వెతకవలసిన అవసరం లేదు. వాడి వల్ల ప్రయోజనం లేదు, వాడి వల్ల సంతోషం లేదు. కానీ భక్తి పరుని కొరకు మాత్రం దేవుడు వెతుకుతూ ఉంటాడట. అంటే దేవుని ఇష్టాగోష్ఠి తెలుసుకోగలిగాడు అని అంటే దేవుడు నడిపించకుండానే హృదయానుసారుడిగా మారాడంటారా? ఏమంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించకుండా, ఇక్కడే ఉంది, తనను అభిషేకించిన తర్వాత చివరి మాట 13వ వచనంలో, నాట నుండి యెహోవా బలముగా వచ్చెను అనేది మనం అండర్లైన్ చేసుకుంటే, అంతకుముందే దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఆనాట నుండి దేవుని అభిషేకం ఆయన మీదకి బలముగా వచ్చింది. ఒకవేళ ఆయన ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఒకవేళ శత్రువు చేతిలో నుంచి తన గొర్రెలను విడిపించుకోగలిగి ఉంటాడు. శత్రువు చేతిలో నుంచి తన గొర్రెలను విడిపించుకోగలిగి ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఉంది కదా, మనుష్యులను విడిపించేటువంటి సామర్థ్యం. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి బలముగా వచ్చినప్పుడు మనుషులను విడిపించేటువంటి శక్తి పొందుకుంటాడు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంతకుముందు కూడా ఆయన అభిషేకించబడిన వాడే. ఎందుకంటే దేవుని ఇష్టంలోకి వచ్చాడంటే, దేవుడు కనుగొన్నాడంటే, ఒక వ్యక్తిని ప్రేమించాడంటే, ప్రేమించడం అంటే లోకమంతటినీ దేవుడు ప్రేమించాడు. విశేషముగా ఆయన భక్తులను ప్రేమించాడు. ప్రత్యేకమైన ప్రేమ, ఇది ప్రత్యేకించబడిన ప్రేమ. అయితే ఈ ప్రేమలో నుంచి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే దావీదుకి ఒక రాజును విడిపించేటువంటి ధన్యత, ఒక రాజును డెలివరెన్స్ చేసే ధన్యత, ఒక రాజును దయ్యాన్ని వెళ్ళగొట్టే ధన్యత. ఇతని మీదకి దయ్యం ఎందుకు వచ్చింది అని అంటే చూడండి, దేవుని ఆత్మ 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దేవుని యొద్ద నుండి, దురాత్మలు కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఇప్పుడు దయ్యం ఎవరి స్వాధీనంలో ఉంది? ఆ దయ్యం ఒకసారి ప్రభువుని ఏమని పిలుస్తూ ఉంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? నా సమయం రాకుండానే నన్ను నువ్వు బంధించి పడేస్తావా? అంటే సాతానుకు కూడా అధికారం ఇచ్చింది ఎవరు? మన గత వారు అంతకుముందు వారు జ్ఞాపకం చేశారు. మిఖాయా చెప్తూ ఏమన్నాడు అంటే, పర్మిషన్ తీసుకొని అబద్ధపు ఆడే ఆత్మగా వాలంటరీగా వచ్చినాయి అంట, అబద్ధం ఆడేటువంటి ఆత్మగా. ఇక్కడేమో దేవుని ఆత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోతే ఎవరు వస్తారండి? ఒకటి రాదు. ఎన్నొస్తాయో తెలుసా? ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడూ కూడా ఒక దురాత్మ ఉంటుంది. అది వెళ్ళి తన శక్తికి సరిపోనప్పుడు ఏం చేస్తుందంటే 7 స్నేహితులను తెస్తుందంట. 1+7 8 ఉంటాయి. ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కటి పట్టేసి మనని దేవుని శక్తిని గ్రహించలేకుండా కళ్ళకు ఒకటి. అందుకని ఇక్కడ దావీదు గురించి రాయబడిన ఓ మంచి మాట నాకు, చక్కని నేత్రము గలవాడును. అంటే కళ్ళు కూడా అందమైన కళ్ళు ఉంటాయి కదా, అంతేనా? అందమైన కళ్ళు గురించి ఇక్కడ అడిగింది. బాహ్య సంబంధమైన కళ్ళ, ఒక్కొక్కరి కళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి.
కానీ ఆ కళ్ళలో నుంచి వచ్చే చూపు మాత్రం గుచ్చే చూపు లాంటిది ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం ముఖంలో అందంగా ఉంటుంది. మనం వర్ణించేటప్పుడు ఆమె కళ్ళు బాగున్నాయి, లేదా అతని కళ్ళు బాగున్నాయి, అతని లిప్స్ బాగున్నాయి, లేదా బొగ్గలు బాగున్నాయి, ఏదో చెప్తుంది. కానీ ఇక్కడ దావీదు గురించి వ్రాయబడిన మాట చక్కని నేత్రము గలవాడు, చక్కటి నేత్రము గలవాడు. అంటే ఏమై ఉండొచ్చు అంటారు? మంచిని చూచే నేత్రాలు, దేవుని చూచే నేత్రాలు, దేవుని హృదయాన్ని చూచే నేత్రాలు. అంటే ఇది ఏ నేత్రం గురించి వ్రాయబడింది అంటారు? మనోనేత్రం, గుడ్డితనము పోయినటువంటి నేత్రం. పైన చూస్తేనేమో మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టడు. అలా అన్నటువంటి వాక్యము క్రిందికి వచ్చేసరికి ఏమంటుందంటే, ఆయన ఎర్రనివాడును, చక్కని నేత్రము గలవాడును, రూపసి అయి ఉన్నాడు అంటున్నారు. క్రిందికి వచ్చేసరికి చూస్తేనేమో అతడు యుద్ధశాలియు, బహుశూరుడును, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరి ప్రక్కన పైన చూస్తేనేమో ప్రభు పై రూపాన్ని చూడంటున్నాడు. క్రింద చూస్తేనేమో దావీదులో ఉన్నటువంటి ప్రతి రూపాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన మాట గురించి రాస్తున్నాడు, ఆయన కంటి గురించి రాస్తున్నాడు, ఆయన కలర్ గురించి రాస్తున్నాడు, ఆయన పనితనం గురించి రాస్తున్నాడు, ఆయన సితార ఎలాగ చమత్కారంగా వాయిస్తాడో కూడా రాస్తున్నాడు. కారణం ఏమిటి అని అంటే, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు అని అంటే, వాళ్ళందరిలో 7గురిలో ఉన్నది దావీదులో లేనిది. దావీదులో ఉన్నది ఆ 7గురిలో లేనిది ఏమిటి అని అంటే, వాళ్ళు చూడ్డానికి రూపంలో బాగున్నారు, ఎత్తున్నారు, సౌలులాగా ఈ గాడిదలు కాసుకునే వాళ్ళలాగా చాలా ఎత్తున్నారు, చాలా మంచి చూడ్డానికి యుద్ధానికి సరిపడిన పర్సనాలిటీ కలిగిన వారు. కానీ వారి ఆంతర్యంలో ఏమున్నది అని అంటే దైవ భక్తి అనేది లేదు. అందుకని ఇక్కడ సమూయేలుతో ప్రభు అంటున్నాడు, సమూయేలు కూడా బోల్తో పడ్డాడు. ఆహాహా, ఏమి యెషయా కుమారుడు ఏమున్నాడండి చూడడానికి, ఈయన ఖచ్చితంగా ఇతడే ఉంటాడు అనేసి ఊహించినప్పుడు వెంటనే ఆత్మస్వరము, ఇన్నర్ వాయిస్ ఏమని చెప్తుందంటే, ఓ ఈ సమూయేలు నువ్వు కూడా బోల్తో కొట్టావా? మన దేవుడేమన్నా పై రూపాన్ని చూస్తాడా అని చూసేది ఏంటి అని అంటే ఆంతర్యాన్ని. వీళ్ళు యుద్ధానికి సరిపోయిన వారే, యుద్ధాలు చేసేవారే. తర్వాత అధ్యాయంలో మనకి కనబడతారు, వీళ్ళు కనబడతారు. యుద్ధానికి సరిపడిన పర్సనాలిటీ కాదండి ఆయన చూసేది, పెర్ఫార్మెన్స్. ఏది ఆయన అగుపరచగలడో. దావీదులో ఏముందంటే దైవికాత్మ ఉంది. శత్రువు యొక్క మనస్సులోది కూడా ఇతను తెలుసుకుంటాడు. శత్రువు మీదకు వస్తే కానీ వీడు ధరగలడు. కానీ దావీదు అలా కాదు, వాడు మనసులో ఏమి యోచిస్తున్నాడో కూడా తెలుసుకోగలడు. ఎందుకంటే దేవుని హృదయాన్నే తెలుసుకోగలిగినోడు. మనిషి హృదయం తెలుసుకోవడం చాలా ఈజీ. దానినే వివేచన శక్తి అంటాం. వివేచన వరం అంటాం. ఎప్పుడైతే దావీదు ఆత్మ పొందుకున్నాడో వెంటనే ఆయన మీదకి డబల్ వచ్చింది అనొచ్చు. అంటే ఇప్పుడు ఎంత శక్తి అనంటే శత్రువుని అంచనా వేయటమే కాదండి. దావీదు గురించి రాయబడిన చక్కని మాట ఏంటంటే 10,000 మందితో సమానుడు. దావీదు యుద్ధానికి కత్తి సుత్తి పట్టుకెళ్ళేది వాడు కాదండి. ఆయన చేతులే అంటాడు, ఆయనే అంటాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము. ఆయన చేతులే కత్తులు, ఆయన చేతులే ఈటెలు, ఆయన చేతులే యుద్ధాన్ని ఏ విధంగా చేయవచ్చు అనేది. ఆయన సైన్యానికి ముందుంటాడు, పిరికివాడు కాదు. ఆయన సైన్యాధిపతి. ఇక్కడ మనకు ఆయుధాలు మోసేవాడు కానీ ఇక్కడ కనబడుతున్నాడు. కానీ ఆయుధం తర్వాత సౌలే దావీదు చేతికి అందిస్తాడు. తర్వాత చూస్తే ఎంత అద్భుతకరమో. ఇక్కడికి ఎలా వచ్చాడంటే ఒక భక్తిపరుడుగా, ఒక
ఒక దురాత్మను ఎదిరించేవాడుగా, దురాత్మను తోలివేసేవాడుగా వచ్చినటువంటి దావీదు మీదకి బలముగా దేవుని అభిషేకం వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి మాట, మనం నేర్చుకోబోతున్నటువంటి మాట దేవుని అభిషేకము. దేవుని అభిషేకం సౌలు మీదకి కూడా ఆ దేవుని అభిషేకం దిగి వచ్చింది. అతడు కూడా కొత్త భాష మాట్లాడాడు. అతనికి కూడా గాడిదలు కాసే మనసు తీసేసి కొత్త మనసు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ కొత్త మనస్సుని సౌలు కాపాడుకోలేకపోయాడు. నూతనమైన మనస్సును కాపాడుకోవడం చాలా కష్టం. మారు మనస్సుని కాపాడుకోవడం చాలా కష్టం. అర్థమవుతుంది. అప్పుడు మారు మనసు, ఒక వ్యక్తి నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మానవ మనసు దూరం చేసి దేవుని మనసు మనకు అమరుస్తాడు. అంటే ఇప్పుడు క్రొత్త ఆలోచనలు, క్రొత్త ప్రేమ, క్రొత్త ఇదే సౌలు జీవితంలో కూడా ఎలా అయ్యింది. పాపం అతడు కూడా ప్రవచించాడు. అతడు ఏంటి, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా? ఆశ్చర్యం అయిపోయారు. ఏంటి అసలు సౌలు ఏంటి, అతని పొజిషన్ ఏంటి, ఇలాంటి కూడా ప్రవచిస్తున్నాడా? ఆశ్చర్యపోయారు. కానీ 2 అధ్యాయాలు ముగిసిందో లేదో, 2 సంవత్సరాలు ముగిసిందో లేదో దేవుని తిరస్కారాన్ని, ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి కొత్త మనస్సును కాపాడుకోలేకపోవడం, దేవుడిచ్చిన భక్తిని కొనసాగించలేకపోవడం, దేవుని మాట వినకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి ప్రతీది కూడా మరలా యథాస్థితికి వెళ్ళిపోతాయి. ఇంకా భయంకరమైన నీచ స్థితికి దిగజారిపోతాయి. ఎందుకంటే ఒకసారి నూతన పరచబడిన తర్వాత అంట ఆ వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగితేనంట అతనిని నూతన పరచుట అసాధ్యము. నూతన పరచలేదు. ఎందుకు అని అంటే 8 వచ్చి కూర్చుంది. ఇతనిలోకి ఉన్నది ఒకటి కాదండి. ఇప్పుడు సౌలు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది. నన్ను ఒక వ్యక్తి మొన్న అడుగుతున్నాడు ఈ మాట, దేవుని దగ్గర నుంచి దురాత్మ రావడం ఏంటమ్మా, ఆ మాట రాయకుండా ఉండాల్సింది అంటున్నాడు. సరేలే ఆ రోజు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుని మనసులో, దేవుడు సర్వాధికారి అయిన ఆయన సర్వాధికారి కనుకనే దురాత్మలు కూడా ఆయన అధికారం క్రిందే ఉన్నాయి. మనల్ని బాధించాలి అని అంటే, మనల్ని బాధించి యోగు దగ్గరికి ఎక్కడి నుండి వచ్చిందండి? యోగు దగ్గర ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుంచే. భక్తులకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? భక్తులను శోధించాలంటే శత్రువు దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుడు అలో చేసి దానికి ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. యోగు విషయంలో ఏమన్నాడంటే, అతని శరీరమును నువ్వు ముట్టొద్దు అంటే దానికి ఎంత బలంగా ఉంటుందంటే దురాత్మ ప్రాణాన్ని కూడా తీసేసే అంత శక్తి దానికి ఉంది. ప్రాణం పోసేది లేదండి, ప్రాణం తీసే అధికారం దానికి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఈ సౌలు జీవితంలో అదే జరిగింది. తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మ ఎప్పుడైతే ఎప్పుడు పోగొట్టుకున్నాడంటే, ఆయన దేవుడు విసర్జించిన తరువాత, దేవుడికి నువ్వు వద్దు పోరబ్బాయి అన్న తర్వాత, ఇక నువ్వు నాకు అనవసరం రా, నువ్వు ఎంత చెప్పినా నేను ఎడ్యుకేట్ చేయలేనురా బాబు అన్న తర్వాత, ఇక నువ్వు నాకు పనికి రావు అనుకున్న తర్వాత, ఇక నీకు ఎంత చెప్పినా సరే ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, రోట్లో వేసి దంచిన, బైబిల్లోనే ఉంటుంది అన్నమాట. దాని చారల గాడిగా దాని రూపం గ్రీకు దేశస్థుడు తన ఇది మార్చుకుంటాడా, తర్వాత మచ్చలు కలిగినటువంటి దానికి దాని రూపం మార్చుకోదు. నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, వాటిలో ఉంది అది. దాన్ని ఏది కూడా దాని రూపాన్ని మార్చుకోలేదు. ఒకవేళ మన సామెత వెలుగుతో తెచ్చి
సంవత్సరం అంతా ఉతికినా సరే అది నలిపే అదే కుక్కతో ఒక వంకరే అంటారు కదా. అంటే ఈ వంకర మనసు మానవుడిది, వంకరి మనసు. ఈ వంకర మనసు దేవుడు మార్చినప్పుడు మనం దాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే మార్చినటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడిదండి. ఎవరు వచ్చి దానికి కాపు పెట్టరు. మనసు చంచలమైనది, మనసు చంచలమైనది. అది నీటి కంటే వేగంగా పరిగెడుతుంది మన ఆలోచన, అంతకంటే బహువేగంగా పరిగెత్తేది దేవుని వాక్యం, దేవుని వాక్యం. కాబట్టి వాక్యం అనే కళ్ళు మనసుకు పెట్టాలండి, వాక్యం అనే కళ్ళు మనసుకు పెట్టాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ వాక్యాన్నంట హృదయం అనే పలక మీద రాస్తాడు. హృదయం అనే పలక మీద ఆ రోజు రాతి పలకల మీద రాసిచ్చాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే బాబు నీ మనసు చంచలమైనది కాబట్టి నువ్వు నీ హృదయమును పలక మీద నా ఆజ్ఞలు రాసుకో. అప్పుడు నీ మనసుకు కళ్ళు వేస్తావు, నీ మనసు చెదిరిపో. మరి సౌలు కంటే మంచి యంగ్గా దావీదు ఉన్నాడు, మంచి యవనస్తుడు. 7 అన్నలు ఉన్నారు అంటే చిన్నోడు, చాలా చిన్నోడు అంటాడు, బహుశా టీనేజర్ అయి ఉంటాడు ఇప్పటికి. ఇలాంటి వ్యక్తి తన మనస్సును ఎలాగ కాపు పెట్టుకున్నాడు అని అంటే దేవుని వాక్యము, దేవుని ఆరాధన, దేవుని నిబంధన, దేవుని వాగ్దండన, దేవుని వాగ్దానం. దావీదు పట్ల ఉన్నత వాగ్దానము ఉన్న కారణం చేత దావీదుని ఆయన సర్కిల్లో నుంచి, ఆయన కట్టడలలో నుంచి, ఆయన ఆజ్ఞలలో నుంచి దావీదును తొలగిపోనీయకుండా ఆత్మదేవుడు కాపాడాడు. ఇది పరిశుద్ధాత్ముని ప్రక్రియ. పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని కావలి కాయకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దించకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించకపోతే మన వల్ల కాదండి భక్తి కొనసాగించడం. తప్పు చేసినప్పుడల్లా లోపల నుంచి నిన్ను తిడుతున్నాడు అని అంటే ఆయనే పరిశుద్ధాత్ముడు. నిన్ను తిట్టట్లేదు అని అంటే నీలో దురాత్మ ఉందని లెక్క. నీ మనసు నిన్ను తిట్టట్లేదు అని అంటే, నీ మనసు నిన్ను గద్దించట్లేదు అని అంటే, నీ మనసు ఇంకా నిద్రపో పర్లేదు నువ్వు ఇలాగే ఉండు అంటుంది అని అంటే నీలో దురాత్మ ఉందని లెక్క. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆ యొక్క ఆత్మ కలిగిన వాడును భక్తి కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ దావీదుని గురించి తన తన రూపాన్ని వర్ణించాడు, తన ఆంతర్యాన్ని కూడా వర్ణించాడు. తన ఆంతర్యపు వర్ణన ఏమిటి అని అంటే అతడు పరిశుద్ధాత్మను బలముగా పొందినవాడు. పైకి చూస్తేనేమో ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాక్శక్తిని ఇస్తాడంట. వాక్శక్తి ఇక్కడ ఉంది కదా, అతడు మాట నేర్పరి, మాటలు నేర్చేవాడు, మాటలు బాగా మాట్లాడేవాడు. అతడు ఆత్మ కలిగిన వాడని మోసపోకండి. ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే ఒక అబద్ధికుడు అబద్ధాన్ని నిజం చేయాలంటే గట్టిగా మాట్లాడతాడు. నా మాట అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఆ పరిస్థితికి చెందినవాడు కాదు. ఆ వేలో దావీదు లేడు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. మాట స్వాతంత్ర్యం వస్తుంది, మాట నడిపింపు వస్తుంది, జ్ఞానము మన కళ్ళ ముందు నాట్యం ఆడుతూ ఉంటుంది. కాబట్టి దావీదు గురించి ఆ విధంగా వ్రాయబడింది. ఆయన రూపస్సుడు పైన కూడా రాశాడు కదా, ఎర్రటోళ్ళు మొహంలో ఏం బాగోకపోయినా చూస్తుంగానే అంటారు, ముక్కు లేకపోయినా కళ్ళు మూసుకుపోయినా అంటారు. కానీ ఇక్కడ దావీదు గురించి రాయబడిన మాట పైన ఎర్రని వాడు ఉన్నప్పటికీ కూడా గ్రంథం వచ్చేసరికి మరలా అందమైన వాడు. అంటే దావీదు గురించి ఎంత రాయడానికైనా పరిశుద్ధాత్ముడు బైబిల్ని రాయించేస్తున్నాడు అన్నమాట. అంటే ఆయనకి ఎంత ఇష్టమైపోయాడో అనేది మనం ఇక్కడ గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ మాట యోసేపుని గురించి కూడా రాయబడింది. అతడు కూడా రూపవంతుడు, అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు, వీళ్ళిద్దరూ కనిష్ఠులే.
బెన్యామీన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళైనప్పటికీ కూడా వీళ్ళు జ్యేష్ఠత్వాన్ని పొందినవాడు. దావీదుని అంటాడు, అతడు కనిష్ఠుడే కానీ జ్యేష్ఠుడిగా నేను వీళ్ళని అభిషేకించాను. నిజంగా పెద్దోడికి సాధారణంగా హక్కులు వస్తాయి, పెద్దోడికి డబల్ వస్తుంది ఏదైనా, అప్పట్లో ఇప్పుడు లేదులే. కానీ ఈ పరిస్థితి చూస్తే తారుమారైపోయింది. ఇవాళ రాజు ఎదుట అన్న నిలబడాల, తల్లిదండ్రులు నిలబడాల. సేమ్ యోసేపు కూడా, యోసేపు కళ నెరవేరు, సూర్యచంద్రులు నమస్కరించినట్లు అదే జరిగింది. కాబట్టి దేవుని అభిషేకం, దేవుని ఆత్మాభిషేకం ఎంత బలంగా వచ్చిందో పక్కన అంటున్నాడు. 4వ వచనం చివరి భాగంలో, 5వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. అంటే కుటుంబానికి శుద్ధీకరణ. ఆ శుద్ధీకరించిన వారిలో దావీదు ఉన్నాడా ఆ రోజు, ఆ టైంలో? ఉంటే మళ్ళీ పిలుస్తారా? కూర్చుండి పిలుస్తారండి టైం తీసుకుని? యెషయికి లేదు శుద్ధీకరణ, తన 7 కుమారులకి కూడా శుద్ధీకరణ లేదు. సమూయేలు వెళ్ళి వాళ్ళని శుద్ధీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ దావీదు వచ్చిన తర్వాత దావీదును శుద్ధీకరించినట్లుగా ఏమన్నా అక్కడ మీకు ఏమైనా కనబడుతుందండి? ఎక్కడా లేదు. అంటే ఆల్రెడీ ఆయన శుద్ధీకరించబడి మనకు అర్థమవుతుంది ఎంత చక్కగా. అంటే దేవుని చిత్తాన్ని మన జీవితాల్లోనికి నెరవేర్చాలి అని అంటే ప్రభు చిత్తము ఎరిగి ఆయన మనస్సులో మాటను మనం గ్రహించగలిగితేనే మన శుద్ధీకరణ, పరిశుద్ధతను కాపాడుకుంటాం. అసలు నేను పరిశుద్ధుడను, నేను పాపిని అనేది నాకు తెలియజేసేవాడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి వ్రాయబడుతున్న మాట, ఆయన వచ్చినప్పుడంట పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. నీతిని గూర్చి, తీర్పును గూర్చి కూడా ఒప్పింపజేస్తాడు. అంటే దావీదు శుద్ధీకరించబడ్డాడంటే ఆల్రెడీ అతను అప్పటికే దేవుడు మాట్లాడడం, దేవుడు గద్దించడం, దేవుడు సిద్ధపరచడం, దేవుని హృదయాన్ని గ్రహించడం, ఇంత అనుభవాలు యవనస్తుడు పొంది ఉన్నాడంటే దావీదుని గురించి ఎంత చెప్పుకున్నా కొంచెమే. ఆ చదవబడినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఆ మాట ఉంటుందో, ఒక మాట తర్వాత మాట్లాడండి, తర్వాత కంటిన్యూషన్ అన్నటువంటి మాట 13వ అధ్యాయము 22-23 వచనాలు. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించాడు. చాలు చూసారా? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడకు యేసును పుట్టించాడు. ఎంత ప్రణాళిక! ఆ బాలుడని ఉంటుంది ఒక చోటైతే, నీవు బాలుడవు అంటాడు సౌలే. అంటే అంత చిన్నవాడి పట్ల దేవుని వాగ్దానం నెరవేరు. తర్వాత కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో అతని పిలిపించి ఆడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడు, వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట నాకు నచ్చిన మాట ఏమిటి అంటే, తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు. ప్రజలందరూ కూడా యాకోబు సంతానం. యాకోబు అని అంటే దాని అర్థం మోసం. మోసగాళ్ళను కూడా ఈయన చూడండి, అక్కడ
ఎంత చక్కగా ఉందో. యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు తన మారినోడు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేల్ మారు మనసున్నవాడు ఎవరు? పరిపాలించడానికి ఏమో యాకోబు, స్వాస్థ్యం ఇవ్వడానికి ఏమో ఇశ్రాయేల్. చూసారా, దావీదును అంత చిన్న వ్యక్తిని మారు మనసు లేనోళ్ళ నిమిత్తమును మారు మనసు కలిగినోళ్ళ నిమిత్తము కూడా ఆయన కోరుకున్నాడండి. ఒక వ్యక్తిని కోరుకోవటం అంటే నిజంగా ఇది సాధారణ మాట అండి, సాధారణంగా చెప్పే మాట కాదు. మనం అనుకుంటున్నంత ఈజీగా పలకగలిగిన మాట కాదండి. దేవుడు కోరుకుని మనుషులను మేపే గొర్రెలుగా వాడి గొర్రెలను వెంపడించటం అని మార్చి తర్వాత యథార్థ హృదయుడై అతడు కార్యముల యందు మరొక మాట కలుపుదాం. ఇక్కడ అతడు రూపసియు మాట నేర్పరియు యుద్ధ శూరుడును. ఇక్కడేమో కార్యముల యందు నేర్పరి. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఈ బైబిల్లో రాసుకోండి. ఈ మాటను కూడా అక్కడ కంటిన్యూ చేసుకుంటూ కార్యముల యందు నేర్పరి. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం దేవుని దర్శనము పొందిన వారికి, దేవుడు మాట్లాడేవానికి అట్లాంటి వ్యక్తి, ఇన్ని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి సౌలు ఎదుటకు తీసుకొని రాబడినప్పుడు సౌలు కంట బహు ఇష్టము పుట్టాను. దయ్యాలు పట్టినోడికి దావీదంటే ఇష్టం అంట. దావీదంటే ఇష్టం పుట్టిందండి. సాధారణంగా మీరు ఎవరైనా ఎప్పుడన్నా దర్శించండి దయ్యాలు పట్టిన వాళ్ళని, మీరు వెళ్ళర్లే, మీకు అంత ధైర్యం లేదులే, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఎంత మనం చూసి మనతో మాట్లాడవాడి, మనం అంటే ఎంత కోపం అంటే కళ్ళు నుర్రం తిప్పుతాయి అన్నమాట. ఒకసారి నేను వెళ్ళాను, అప్పుడు దాకా మా వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టింది. ఆ తర్వాత నేను కొంచెం పసిపిల్ల నాకు ముందు ఆలస్యంగా వెళ్ళాను. నేను కూడా అలా నిలబడి చూస్తుంటే ఇట్లా చూస్తుంది నా ఇంకా, ఏంటి మా అమ్మ అందరితో మాట్లాడేవిగా నేను వచ్చేసరికి ఏంటి గుడ్డులు తిప్పేస్తున్నావు అని అంటే, నువ్వు వచ్చిన తర్వాత నేనేం మాట్లాడతాను అంటుంది. చుట్లో చెప్తున్నావుగా పొద్దుటి నుంచి అంటే, మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దెయ్యం పట్టినకి వాళ్ళన్నీ కూడా వండి పెడుతున్నారంట. నాకు ఇష్టాన్ని పాయసం వండంటే వండుతున్నారు, ఆ కూర వండంటే వండుతున్నారు. ఒక ఆంకు పట్టిందనమాట. అలా ఉంటుంది సాతానికి. మనం అంటే ఏమాత్రం దేవుణ్ణి ఏమంది, నాతో నీకు ఏమి పని. కాబట్టి మనతో దానికి పని ఉండదు. కాబట్టి మనం అంటే దానికి చాలా ద్వేషం, ఎందుకంటే దేవుని పిల్లలం కాబట్టి. కానీ ఇక్కడ దయ్యాలు పట్టినోడు ఏమంటున్నాడంటే, నాకు బహు ఇష్టంగా ఉంది దావీదంటే అంటున్నాడు. సీక్రెట్ ఏంటి అని అంటే, నిజంగా ఇక్కడ ద్వేషానికి చోట్లేదు. దావీదుని ద్వేషించేవారు లేరు. ఇంత భక్తిపరుడి చరిత్ర ఇంత ఘనంగా చెప్పుకుంటున్నాం. తర్వాత స్టార్ట్ అవుతుంది. తర్వాత దావీదు జీవితంలోకి రాని శ్రమ లేదు. అదేంటి, ఇప్పుడు దాకానేమో దావీదు గొప్పోడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, రూపవంతుడు, ఆ చక్కటి నేత్రాలు కలిగినోడు, దేవుని చూసే వ్యక్తి అని చెప్పి శ్రమ వచ్చింది అంటారేంటి అని అంటే, శ్రమ వస్తేనే క్రైస్తవుడు. శ్రమ లేకుండా చక్కగా జీవితం సాగిపోతుంది అని అంటే, అంబానీకి శ్రమ లేదు కానీ పోవటం డైరెక్ట్ టికెట్. ధనవంతుడికి కష్టం తెలీదు, డైరెక్ట్ టికెట్. కొన్ని డైరెక్ట్ టికెట్లు ఉంటాయి. ఇవాళ క్రికెట్ ఆటగాళ్ళు కానీ మాటగాళ్ళు కానీ తర్వాత ఆటగాళ్ళు కానీ ఎవరైనా మరొక ఆటగాళ్ళు, వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ టికెట్లు. మారు మనస్సు లేని ఇక్కడ ఎంత లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తాడో అంత కఠినమైన కారాగారం వరకు భద్రము చేయబడి ఉంది. ఇక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో లాజరు డైరెక్ట్ టికెట్ పరలోకం. సుఖం అనుభవిస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. అబ్రహాము రొమ్మును చేరిపోయి ఆనందిస్తున్నాడంట. అబ్రహాము రొమ్ము అంటే సాధారణమండి,
ఆయన ఎవరండి? శ్వాసలకు తండ్రి బొమ్మ ఎక్కేసాడు వెళ్ళి. కాబట్టి మనం ఇక్కడ అనుకుంటాం, ఇక్కడ కష్టం వచ్చింది అని అంటే నిన్ను చక్కగా రూపాంతరం చేయడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను కట్ చేయడానికి, నిన్ను సవరించడానికి ఎన్ని ఎక్కువ కష్టాలు వచ్చినాయో అంత ఎక్కువగా దావీదు గురించి మాట్లాడుతున్నాం. దావీదు పడని కష్టం లేదు. భార్యల తిరుగుబాటు, కూతురు తిరుగుబాటు, కొడుకు తిరుగుబాటు, అన్నా చెల్లుళ్ళే దరిద్రం, ఎంత దారిద్ర్యాన్ని చూశాడో దావీదు. తన జీవితంలో ఎంతగా ఇష్టానుసారుడైన దావీదు తర్వాత ఎన్ని కష్టాల ద్వారా కన్నీళ్లు కార్చాడు. ఆయన అరికాళ్ళలో నుంచి రక్తం గారిందంట. కొడుకు తరుముతూ ఉంటే చెప్పులు లేకుండా కొండల మీద పారిపోయినటువంటి దావీదు చూసి ఏడ్చారంట తనను అభిమానించేటువంటి ప్రజలు. అటువంటి కష్టాలు అనుభవించి ఈ కష్టాల కొరకే ఎంత ప్రేమ. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు జనాలు ఎగబడ్డారు. జగన్ దగ్గరికి వచ్చినట్టుగా ముంచేస్తారనమాట. తర్వాత జనాలు ఎప్పుడూ అంతే ప్రాక్టికల్. జనాలు ఎగబడ్డారు అని అంటే ఈయనేం చేస్తారు? తర్వాత ముంచేస్తారు. వాళ్ళు జగన్ను ముంచినట్టే యేసు ప్రభువుని కూడా ఆనాడు ముంచిపడేశారు. కాబట్టి జనాలను చూడకూడదండి. ఎప్పుడు మన కనుదృష్టి ఎప్పుడు కూడా పైనే చూడాలి, మీది చూడాలి, దేవుని వైపే చూడాలి. జనాలను చూసినంత కాలం దేవుణ్ణి చూడలేదు. పాపం అదే భ్రమలో ఉన్నాడు, తట్టుకోలేక బాధపడుతున్నాడు. నిజమేనండి, మోసం, మనుషుల ప్రేమ, మనుషులదంతా కూడా మోసం. కనుక దావీదు ఎప్పుడు కూడా జనాల వైపు చూడలేదు, యుద్ధాల వైపు చూడలేదు, యుద్ధ సైనికుల వైపు చూడలేదు. తన జీవితంలో కూడా శ్రమ ఎదురైంది. శ్రమను వెంటనే ఆ శ్రమ నుంచి బయటికి రాగలిగాడు. కానీ దేవుని చేత తిరస్కరించబడడం, దేవుని చేత విసర్జించబడడం దావీదు జీవితంలో ఎక్కడా కనబడదు. తను ఒక శ్రమలో నుంచి బయటపడినప్పుడల్లా మరొక క్రొత్త అభిషేకముతో మరలా రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. దేవుడు తన కుమారుడు మీద పడిన కుమారుడని కూడా దేవుడు చూడలేదండి, తీసి అవతల పడేశాడు. దావీదు మాత్రం అబ్షాలోమా అని ఏడ్చాడు. కానీ సైనికుడు యోవాబు మాత్రం సమస్య లేదు, శత్రువు తల తీసేయడానికి యోధుడు అన్నమాట. కాబట్టి దేవుడు ఎలో చేయకుండా ఎవరు ఎలో చేయలేడు. ఆడదానిలాగా జుట్టు పెంచుకోవడం ఏంటి, కంచరగాడి మీద పరిగిలు పెట్టుకుంటూ తండ్రిని తరమడం ఏమిటి, ఆ జుట్టెళ్ళి చెట్టుకి చిక్కుకోవడం ఏంటి, అక్కడే చావడం ఏంటి, ఇంత దేవుడు ఎలో చేస్తాడు. అంటే దేవుని కాపుదల తన భక్తులకు ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు మనకు చాలా తేటగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రారంభ దినాలలో ఒకవేళ భక్తి చేయలేకపోయినా, బిడ్డలుగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు భక్తి చేయలేకపోయినా, ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దావీదుని పిలిచినట్లుగా కోరుకుంటున్నాడు. దావీదుని కోరుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు, దావీదుని లక్ష్య పెట్టాడు, దావీదు భక్తిని గుర్తించాడు. దావీదు ఒకవేళ గొర్రెల మధ్యలో పాడాడు, అడవిలో పాడాడు, అరణ్యంలో పాడాడు, ఎక్కడెక్కడ పాపం వెతుకొచ్చుకున్నారు. ఇప్పుడు అతను అభిషేకించడానికి వెతుకొచ్చుకున్నారు. ఎక్కడ ఉండేవాడో, ఏ కొండలో ఉండేవాడో దావీదుకి తెలిసింది. గొర్రెలకు కొంకికర్రతో మేత పెట్టుకోవటం, బలహీనమైన వాటిని చూస్తాం, పాడి గొర్రెలను జాగ్రత్తగా చూడడం, పసిపిల్లలు జాగ్రత్తగా చూడడం మాత్రమే దావీదుకు తెలుసు. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడంటే, అక్కడి నుండి తీసుకొచ్చి మనుషులను మేపేటువంటి మనుషులను మేపే గొర్రెలుగా అంటాడు ప్రభు. తన శిష్యులను పిలిచినప్పుడు అంటాడు, మీరు ఈనాట నుండి మనుషులను పట్టే జాలరులు, మనుషులను పట్టే జాలరు, చేపలు కాదు. అవును, దావీదును కూడా ఆ రీతిగానే గొర్రెల దొడ్లలో నుంచి ఎన్ని దొడ్డిని ఆ గొర్రెల కొరకు పాపం తను శ్రమ పడేవాడు, ఎంత కష్టపడేవాడో, ఆ కంపులో ఎలాగ ఉండేవాడో. ఆ కంపులో మనం గంట ఉండలేం, 10 నిమిషాలు ఉండలేం.
కానీ ఆ కష్టం అంతా ఆ బాల్య దినాలలో తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తండ్రి గుర్తించలేకపోయాడు. అతనిలో ఉన్న గొప్పతనాన్ని బ్రదర్స్ గుర్తించలేకపోయాడు. అతనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు గుర్తించాడు. అవును, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీలో ఒక మంచి ఉంటే, ఒక తలాంతు ఉంటే, ఒక నీతి ఉంటే, ఒక పరిశుద్ధత అనే విత్తనం నీ హృదయంలో పడితే దాన్ని బట్టే దేవుడు వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దావీదు మీదుగా అభిషేకం వచ్చిందో అతడు కోరుకున్న విధంగానే డబుల్ అనాయింటింగ్ వచ్చింది. ఈరోజు చూస్తే సౌలుని విడిపించాడు. రేపు చూస్తే దేవుని వాక్యం చెప్తోంది, యాకోబును ఇశ్రాయేలు స్వాస్థ్యమును కూడా విడిపించడానికి అతను సమర్థుడు అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అతనిని విడిపించాడు, అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా ఆ సామర్థ్యత మనుషుల్ని ఏలే సామర్థ్యత కాదు, ఇప్పుడు మనుషుల కొరకు కాదు, నీ కొరకు నా కొరకు నేనే, నా హృదయాన్ని నా మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి ఆత్మాభిషేకం అవసరము అని అంటే, ఆత్మాభిషేకం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన సన్నిధానములో ఎదురు చూచినప్పుడు, ఆయన సన్నిధానములో వెయిట్ చేసినప్పుడు, ఆయన సన్నిధానంలో రోధించినప్పుడు, ఆయన సన్నిధానంలో పెనుగులాడినప్పుడు, ఆయన సన్నిధానంలో బతిమాలినప్పుడు, ఇన్ని రకాలుగా యాకోబు కూడా చేశాడు. అందుకని అతడు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబుకి స్వాస్థ్యం ఇవ్వబడలేదు, ఇజ్రాయేలుగా మారిన తర్వాతే స్వాస్థ్యము పొందుకున్నాడు. ఇజ్రాయేలుగా మారిన తర్వాతే బేతేలుకి వెళ్ళి బలి అర్పణ చేశాడు, తన కుటుంబంతో కూడా బలి అర్పించాడు. కాబట్టి ఇజ్రాయేలుగా మార్పు చెందితేనే బలి అర్పించడానికి మనకి సామర్థ్యం ఉంటుందని గ్రహించుకుంటూ ఈరోజు దేవుడు తన పై రూపాన్ని చూశాడు, తన ఆంతర్యాన్ని కూడా చూశాడు. చూడడానికి గల కారణం అతడు దేవునికి ఇష్టానుసారం లేదా ఆయనకు హృదయానుసారం. కాబట్టి అటువంటి హృదయానుసారులంగా మనము కూడా ఆ రీతిగా అనుభవాన్ని పొందుకోవాలంటే ఒకటే, ఆయన సన్నిధిలో ఆయన కోరుకున్న విధముగా, ఆయన ఆశించిన విధముగా, ఆయన మన పట్ల చూపిన ఆ కనికరాన్ని తలపోసుకుంటూ ఆయన ఎదుట లొంగిపోతూ, నీవే మా ప్రభుడవు, నీవే మా రాజు ప్రభు, నాకు దిక్కు లేదు, దశ లేదు. దావీదు అంటున్న మాటలే ఇవన్నీ. నీవే నా దిక్కు, నీ దిక్కు చూచే నా చేతులు ఎత్తుతున్నాను, నీవే నా ఆశ్రయం. దావీదు వర్ణించినంత వర్ణన ఏ భక్తుడి వల్ల కాదండి. కారణం ఏంటి అని అంటే ఆయన హృదయానుసారం. దేవుడు ఎలాగ చూచాడో అదే దాన్ని ఆయన అనగలుగుతున్నాడు. దేవుడు నీకు ఉపకారిగా చూస్తే ఉపకారి అనే అంటాం. దేవుడు నీకు ఒక కొండగా కనపడితే కొండ అనే అంటాం. దావీదు చేసినటువంటి ప్రతి అధ్యాయంలో ఒక క్రొత్త మాట ఆయన రాస్తాడు. కీర్తనలు చదువుతున్నప్పుడు చదివిన కొలది ఇంకా ఆపాలనిపించదు. కీర్తన స్టార్ట్ చేస్తే అదే మనము ప్రసంగిలో లేదా యెహెజ్కేలు గ్రంథం చదువుతుంటే అధ్యాయం ఎప్పుడైపోద్దా అనిపిస్తుంది. నాకు కూడా ఎప్పుడైపోద్దురా బాబు ఈ అధ్యాయం అనిపిస్తుంది. కానీ కీర్తనలో ఉన్న ఆ మజా ఏంటి అని అంటే అసలు ఆపబుద్ధి కాదు. ఆయన అక్కడే అర్థమైపోతుంది మనకి ఆయన ఎంత హృదయానుసారం. మధ్యలో ఉంటుంది ఒక మాట, బైబిల్కి మధ్యలో కీర్తన 118లో ఉంటుంది, మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే. అవును, అది తన జీవితంలో మనుషులు నమ్ముకోలేదు, రాజులను నమ్ముకోలేదు. యెహోవాను ఆశ్రయించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, దేవుడు ఇతరులకు మనం సౌలు లాంటి మరెందరికో మనము కూడా డెలివరెన్స్ ఇచ్చి వాళ్ళ పట్ల మనము దేవునికి దగ్గరయ్యి వాళ్ళకి దేవుడిచ్చిన పనిని నిర్వర్తించి ఆ విధముగా మనము కూడా ఇతరులను సేదతీరే వారినిగా. చివరి మాట ఉంది, అతడు సేదతీరి బాగుపడేది, సౌలు సేదతీరి బాగుపడేది.
దయ్యం వచ్చిన తర్వాత బాగుపడటం అంటే కొంత టైం పడుతుంది. కానీ అంత టైం కూడా తర్వాత రాజు ఎదుట భోజనం చేయడం, తర్వాత రాజు యుద్ధాలు అన్నీ చేయడం, తర్వాత చూస్తే తనకి ప్రమోషన్ మీద ప్రమోషన్స్ రావడం మనం గమనిస్తాం. కాబట్టి అటువంటి ప్రమోషన్స్ కోసం కాదు, కానీ ఒక క్రొత్త మనస్సు కొరకు, ఒక నూతన మనస్సు కొరకు, నూతన ఆత్మ అభిషేకము కొరకు, ఆయన మీదకి బలంగా వచ్చిన అభిషేకము కొరకు ఆయన ఆశపడు ఇతరులకు ఆశీర్వాదకరంగా పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన కోరుకున్న విధముగా మనం జీవిస్తూ ఆయన సంతోషపెట్టే సదుద్దేశం దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం